నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరీషి. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్క హిందూ బాంధవులకు తెలిసిన విషయమే. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఏమేమి ఉంటాయి? సనాతన ధర్మాన్ని ఎలా చూడవచ్చు? అసలు ఈ సనాతన ధర్మాన్ని పేరు చెప్పుకొని చాలామంది చూస్తూనే ఉన్నాం. అఘోరీలని రీసెంట్గా వచ్చిన ఒక అఘోరి అలియాస్ శ్రీనివాస్, తాను ఒక పేరు చెప్పుకొని మొదటగా సంచరించాడు, తర్వాత తన పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో వీటన్నిటి గురించి దీంట్లో ఏమేం భాగాలు ఉంటాయి, అసలు దీంట్లో ఎలా ఉంటుంది, ఈ అఘోరి అనే తత్వాన్ని ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. గురుగారు బాగున్నాను. గురుగారు, ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఒక చిన్న శ్లోకంతో ప్రారంభిద్దామా? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా చక్కగా సెలవిచ్చారు గురువుగారు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ ధర్మాన్ని, ఈ పేరుని చెప్పుకొని చాలామంది కొన్ని ఏవేవో పనికిమాల పనులు చేస్తున్నారు. వాటన్నిటి గురించి మీరు ఒకసారి సెలవిస్తారా? ప్రస్తుతానికంటే నడుస్తున్నటువంటి మన ధర్మంలో చాలామంది సనాతన ధర్మము అని చెప్పేసి అంటున్నారు. సనాతన అనే వర్డ్ ఇదపూర్వంలో ఉన్నది, లేదు అని నేను చెప్పను. సనాతన ధర్మం శంకరాచార్యుల వారి అప్పటి నుంచే మనకు నడుస్తూ ఉంది. తర్వాత రాను రాను సనాతన ధర్మం తీసేసి హిందూ ధర్మంగా మారింది. తర్వాత కొంతమంది తీసుకున్నారు సనాతన అంటే ఒక సెక్యులారిటీ, ఒక సెక్యులారిటీ. సో దీనికి ఏంటి అని అంటే సనాతన అనేది బర్డ్ పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. ఒక సెక్యులరిజం అని మాట్లాడే ప్రతి ఒక్కరికి సనాతన అంటే ఏంటి అనేది కూడా తెలియదు. తెలియని వారు ఆ పేరు పట్టుకొని నేను సనాతన ధర్మము, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతామనుకుంటే చాలామంది వస్తూ ఉన్నారు. వస్తున్న ప్రతి ఒక్కరు చూడండి సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని బెధవ వేషాలు వేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అవునా? ఎందుకు అనంటే సనాతన అనేటువంటిది మన యొక్క ధర్మ రక్షణ, మన ధర్మాన్ని మనం రక్షించుకునేది. ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా, అలానే సనాతన ధర్మమే ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది మనకు ఎంతో ప్రాముఖ్యతలో ఉంది. అలాంటి సనాతన ధర్మాన్ని చాలామంది తప్పుదారుణ పట్టిస్తున్నారు. అది కూడా ఎలా అంటే ఒకడేమో నేను తాంత్రికుని అని చెప్తాడు, ఒకడేమో నేను మంచి బ్రహ్మను అని చెప్తాడు, ఇంకొంతమంది వేదం చదువుకోవడం కాదు జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడే అని ఇంకోటి చెప్తూ ఉంటారు. ఎవ్వరికి నచ్చింది వారు చెప్పుకుంటూ పోతున్నారే. అలాంటప్పుడు సనాతన అని చెప్పుకోవడం ఎందుకు? సనాతన ధర్మం అని కాపాడుకుందామని చెప్పేసి అంటే సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని సనాతన ధర్మం అని చెప్పుకుంటూ వ్యాపారం చేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మన భారతదేశంలో. దాన్ని మీరు అరికట్టలేకపోతున్నారా గురువుగారు? ఏంటండి? దాన్ని మీరు అరికట్టలేకపోతున్నారా? అంటే అరికట్టగలమంటే ఒక విషయం చెప్తానండి, అరికట్టాలి అని అంటే నా ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. ఎందుకనంటే దేనికైనా ఒక సమూహం కావాలి. విన్నారా? ఒక్క మనిషి ఎదుటి వ్యక్తిని ధర్మాన్ని కాపాడాలి అంటే దానికంటే ఒక యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యండి ఎవరు గెలవరు. ఒంటరి పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలామంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, గెలవకుండా లేరు. ఎప్పుడు? వాడు మరణించిన తర్వాత గెలిచాడు. అవునా? ఒంటరి పోరాటం చేసిన వారు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ మరణము గెలుపుగా మారింది. మన ధర్మంలో సనాతన ధర్మం విషయంలో ఇప్పటి వరకు నీకు తెలిసినంత వరకు యుద్ధం చేసిన వ్యక్తులు ఎవరండి సనాతన ధర్మం గురించి? శివాజీ గారు. వెరీ గుడ్. ఆయన చేసినటువంటి యుద్ధము ఎవరైనా చేయగలిగారా? చేయలేదు. సాక్షాత్కారమైనటువంటి భ్రమరాంబిక ఆ అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఖడ్గం కూడా వారికి ఇచ్చింది. అవునా? అలా మన ధర్మాన్ని కాపాడేది. మీకు తెలుసో తెలియదో ఇదపూర్వంలో కొలకత్తా ఐడియా ఉంది కదా మీకు? కలకత్తా ఇప్పుడు కలకత్తా పేరు. అప్పుడు సెక్యూరిటీ ఉన్నప్పుడు కొలకత్తా గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో 450 కుటుంబాల బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
ద్వివేది, త్రివేది, చతుర్వేది అలా చదువుకున్న వాళ్ళు చాలామంది, అంటే 2 వేదాలు, 3 వేదాలు, 4 వేదాలు చదువుకున్న బ్రాహ్మణులు ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే ముస్లిమ్స్ అనేటువంటి వారు రాజ్యం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడు శివాజీ కాలంలో మత మార్పులు అనేటువంటివి జరగడం మొదలుపెట్టాయి. ఎప్పుడు అక్కడ ఏమైందంటే ఆ 450 మంది బ్రాహ్మణుల కుటుంబాలు ఆ గ్రామంలో వాళ్ళు తప్ప ఎవరుండేటువంటి వారు కాదు. ఎక్కడ వారు వచ్చి మనల్ని చంపేస్తారనే ఉద్దేశంతో ముస్లిం లాంటి వేషధారణ చేసి గురికాలు వేసుకొని బయటికి వచ్చేటివారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణ విధంలోనే ఉండేటువంటి వారు, యథావిధిగా చేసుకుంటూ ఉండేటువంటి వారు. భయంతో కూడింది. 450 మంది ఏకమైతే కనుక ఏదైనా చేయొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని గెలవాలంటే వాడు కూడా ఎంత బలవంతుడు, వాడి దగ్గర కూడా ఎంతమంది సైన్యం ఉన్నదో. బ్రాహ్మణులు యుద్ధ విద్యలో ఉండేవారు కాదు. తెలిసిందేంటిది మాకు? కేవలము ఒక ఆలయంలో మన ధర్మం ఏంటో చెప్పడం, మనం చెయ్యాల్సిన ఆచరణ ఏంటో చెయ్యడం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇదే ధర్మం విషయంలో నేనున్నటువంటి ఊరిలో ఒక ఆలయ ప్రతిష్ఠ చేయించి అందులోనే నేను ఒక అర్చకుడిగా సుమారు 6-7 సంవత్సరాలు చేశాను. నేను అర్చకుడిగా 6-7 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత అక్కడ ఏంటి అనంటే, నేను ధర్మాన్ని రక్షించేవాడిని. ఆడవారు జడ వేసుకోకుండా రాకూడదు, నేను అప్పటి నుంచే ప్రారంభం చేశాయి. నన్ను చూసి తర్వాత ఎంతోమంది దేవాలయంలో ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఫ్లెక్సీలు పెట్టడం, ఎలా రావాలని నన్ను ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. నేనున్న ఆలయంలో ఎవరైనా స్వామివారి అమ్మవారి దర్శనం రావాలంటే పంచకట్టు మీదనే రావాలి. సాంప్రదాయ దుస్తువులతోని. ఎవరైనా ఆడవారు ఒంటి మీద కనీసం చున్ని వేసుకోకుండా వచ్చినా, మీరు గుళ్ళో నుంచి వెళ్ళిపోండి తల్లి, చున్ని వేసుకొని రండి అని మొహం మీద నేను ప్రతి ఒక్కటి మాట్లాడా. అందులో తప్పేముంది గురుగారు? అదే తప్పు. తప్పుని తప్పు అని చెప్పడం కూడా అదే తప్పు అని అంటే అది అసలు యథార్థవాది, లోక విరోధి మనకు శాస్త్రంలోనే ఉంది. అవును. యథార్థంగా మాట్లాడేటువంటి వాడు ఎప్పుడైనా లోకానికి విరుద్ధుడే. అవునా? నేను అలా చెప్పడం అంటే నేను మామూలుగా చెప్పను. ఎందుకంటే పైన డెక్ సౌండ్ మోగుతూ ఉంటుంది, పాటలు, గంటల శబ్దాలు మోగుతూ ఉంటాయి. నువ్వంత దూరంలో ఉన్నావు, నాకు అమ్మ ఇలా ఉన్నది. అప్పుడు ఏం చేస్తాము? గట్టిగా చెప్పే ప్రయత్నం, కొంచెం గట్టిగా చెప్తాము. అది తప్పు. నేను గుడికి వెళ్తే ఆ అయ్యగారు నన్ను తిట్టాడు, ఇలా వచ్చాడు, ఇలా చేశాడు. నేను చేసింది ధర్మ పోరాటం, ధర్మంగా ఉంచడం. ఆ ధర్మాన్ని నేను ఎప్పుడైతే చూపించానో నేను వాళ్లకు శత్రువుగా మారాను. అంటే ఒక హిందువే శత్రువు అయ్యాడు. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇది అని ఎప్పుడైతే చూపిస్తున్నామో వాళ్లకు మనము శత్రువులమే. ధర్మంగా ఉండేటువంటి వాడు ఎప్పుడైనా శత్రువే అవుతాడు. అదే అధర్మాన్ని పెంచేవాడు లోకానికి మిత్రుడు అవుతాడు. అవునా? అందుకోసమే వాళ్ళ గుళ్ళో వీళ్ళ గుళ్ళో నేనేంది చేసుకునేదని నా సొంత దేవాలయం నేను నిర్వహించుకొని వచ్చిన భక్తులకు ఉచిత సేవ చేస్తున్నాను. రాజశ్యామలాదేవి.